హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న సర్క్యూట్ని ఒక్కసారి గమనించండి. వైర్ ఉండాల్సిన ప్రదేశంలో మన వేలును పెడితే ఎలా ఉంటుంది? ఒక్క దెబ్బకి షార్ట్ సర్క్యూట్ అయి మొత్తం పేలిపోతుంది, అవునా? దాదాపు ఇలాంటి పరిశోధనతోనే సింగపూర్ శాస్త్రజ్ఞులు ఒక చిన్న టార్డిగ్రేడ్ను చిన్న క్వాంటం పదార్థంతో కలిపి ఉంచారు. దీనికి అర్థం ఏంటో తెలుసా? టెలిపోర్టేషన్. అతి త్వరలో సులభం కానుంది. ఇక్కడ ఉన్న మనిషి మాయమైపోయి మరీ ఎక్కడో తేలొచ్చు, అయితే దానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ టెలిపోర్టేషన్ మన చుట్టుపక్కల జరుగుతోందని మీకు తెలుసా? అది కూడా ఎక్కడో కాదు, చెట్లలో, మొక్కల్లో. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. 2007వ సంవత్సరంలో బెర్క్లీ యూనివర్సిటీ వాళ్ళు ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. అందులో వారు ఒక విషయాన్ని తెలియజేశారు. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే మొక్కలు నిజానికి బ్రతికి ఉన్న క్వాంటం కంప్యూటర్స్ లాంటివి. ఫోటోసింథసిస్ కోసం టెలిపోర్టేషన్ జరుపుకుంటాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఎప్పుడైతే ఈ విషయం అమెరికాలోని MIT మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దగ్గరికి వెళ్ళిందో అక్కడి శాస్త్రవేత్తలు అసలు ఈ హెడ్లైన్ చూసి నవ్వుకున్నారు, తీసి చెత్తలో పడేశారు. కానీ అందులో ఒకే ఒక్క ప్రొఫెసర్ సేత్ లీడ్కి ఈ విషయంపై తీవ్రత అర్థమైంది. ఆయన తన ఈగోని పక్కన పెట్టి ప్రచురించిన ఆ పేపర్ని ఆశాంతం చదివారు. ఎందుకంటే ఆ పేపర్ రాసిన ప్రొఫెసర్ని బెర్క్లీ యూనివర్సిటీ వాళ్ళు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను అంటే ఫోటోసింథసిస్ని అంత ఖచ్చితంగా ఎలా పూర్తి చేయగలుగుతాయని. మనము తయారు చేసే సోలార్ ప్యానెల్స్ కూడా పూర్తిగా 42% మాత్రమే సూర్యకాంతిని ఉపయోగించుకుంటాయి. అలాంటిది మొక్కలు 100% ఉపయోగించుకుని ఎలా పూర్తి చేస్తాయి? సరే, ఒక పని చేద్దాం. తానే స్వయంగా ల్యాబ్లో మొక్కల్ని గమనించాలి అనుకున్నాడు. ప్రతి ఒక్కటి అంటే ఖచ్చితంగా నిజమేంటో తెలుసుకునే విధంగా పరిశోధన చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. చివరికి 2019లో ఆయన ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. అందులో ఆయన గమనించిన విషయాలన్నీ పొందుపరిచారు. ఒక మొక్క మీద కాంతి పడగానే మెగ్నీషియం అణువు ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత అణువులన్నీ సరైన స్థితిలో టెలిపోర్టేషన్ జరుపుకుంటాయి. అయితే ముందుగా క్లోరోఫిల్ మధ్యలోకి వెళ్ళడానికి దారి తెలుసుకొని అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూసే ఉంటారు. అందులో డాక్టర్లు ముందుగా 12,000 ప్రాబబిలిటీస్ని తయారు చేస్తారు. అందులో సరైనదేదో తెలుసుకుని దాని గురించి మాత్రమే టోనీకి చెప్తారు. అయితే మొక్కల్లో జరిగేది సహజమైన క్రియ. దీన్ని ప్రయోగశాలలో బహుగణ జీవి అయిన టార్డిగ్రేడ్ మీద ప్రయోగించాలని చూడటం ఒక ప్రయోగమే. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ లాంటి సూక్ష్మ పదార్థాల్ని ఒక క్వాంటంలో మిళితం చేయడం అనేది ఇప్పుడు చాలా చిన్న విషయం. అంతకు 2 ఏళ్ల పూర్వం క్వాంటం ఎంటాంగిల్మెంట్ను శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన స్థాయికి చేర్చారు. చాలా అణువుల సమూహాన్ని ఒక చిన్న మిల్లీమీటర్ సైజులో ఉన్న వైబ్రేటింగ్ డ్రమ్ములో ముడేశారు, ఎంటాంగిల్ చేశారు. దాని లోపల ఉన్న అణువులు ఒకదానికొకటి అంటుకోకుండా వైబ్రేట్ అవుతాయి. ఈ డ్రమ్ పైకి కిందికి కదులుతున్న సమయంలో ఆ అణువులు కూడా అలాగే పైకి కిందకి కదులుతూ ఉండటం గమనార్హం. అలా స్పిన్ అవ్వడం, అది కూడా ఒకదాంతో ఒకటి అంటుకోకుండా చేయటం అనేది సైన్స్లో ఒక గొప్ప అద్భుతం. క్వాంటం మెకానిజంలో ఇంత ముందుకు వెళ్ళిన మనం ఒక చిన్న వస్తువులనే కాదు, ఎంత పెద్ద వస్తువులనైనా, ఎన్ని అణువులనైనా పొందుపరచగలం. ఒకదానికొకటి అంటుకోకుండా, కనిపించకుండా వాటి స్పిన్ని మనం నియంత్రించగలం. కొన్ని సంవత్సరాల వరకు క్వాంటం మెకానిక్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు దీని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇదైతే నిజంగా గొప్పతనం అనే చెప్పాలి. 2007లో చైనా శాస్త్రవేత్తలు క్వాంటం ఎంటాంగిల్డ్ ఎలక్ట్రాన్స్ని రెండింటిని తీసుకున్నారు. అందులో ఒక ఎలక్ట్రాన్లో ఫోటాన్ సమాచారాన్ని పొందుపరిచారు. ఆ ఫోటాన్ని వారు శాటిలైట్లో ఎంటాంగిల్ చేశారు. అయితే అందులో అంతకుముందే ఒక ఎలక్ట్రాన్ ఉండేది. అయితే ఒక ఎలక్ట్రాన్ని ఎంటాంగిల్ చేయటం, ఒక మనిషిని ఎంటాంగిల్ చేయటం ఒకటి కాదు, అది చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఐరన్ మౌంటైన్ డేటా సెంటర్. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద డేటా సెంటర్. 1.5 మిలియన్ GB సందేశాన్ని స్టోర్ చేసుకోగలదు. మరి మొదటిది ఏంటి అనుకుంటున్నారా? మానవ శరీరం. మన శరీరంలోని ప్రతి కణంలో దాదాపుగా 1.5 గిగాబైట్ జన్యు సందేశం ఉంటుంది. సగటు మనిషికి దీన్ని 4 ట్రిలియన్ కణాలతో విభజిస్తే అది 60 జెటాబైట్స్, అంటే 60 బిలియన్ GB, అంటే దాదాపు డేటా సెంటర్ కన్నా 40,000 రెట్లు అధికం. మనం మాట్లాడుకుంది కేవలం ఒక్క మానవ శరీరం గురించి. మరి ఇంత క్లిష్ట సమాచారాన్ని క్వాంటం ఎంటాంగిల్ చేయడం ఎంత కష్టమో ఊహించారా? ఇది కొన్ని మూవీస్లో చూపించినట్టుగా కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారమే. అందులో మానవుని మీద ప్రయోగం చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? సింగపూర్ శాస్త్రవేత్తలు ముందు ఒక చిన్న జీవి మీద ప్రయోగం చేద్దాం అనుకున్నారు. అందుకే టార్డిగ్రేడ్ మీద ప్రయోగం చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకు ఒక కారణం కూడా ఉంది. ఉత్కృష్ట పరిస్థితుల్లో తన శరీరం నుంచి క్రిప్టోబయాసిస్ అనే ప్రక్రియ ద్వారా నీటిని విడుదల చేయగలుగుతుంది. అలా శరీరంలో జరిగే ప్రతి చర్యని ఆపగలుగుతుంది. ఇక తన శరీర భాగాలను, చేతులను అన్నిటినీ ముడుచుకుని దాదాపు హైబర్నేటింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. దీన్ని టర్న్ స్టేట్ అంటారు. దాదాపు 5,000 మిలియన్ సంవత్సరాల నుంచి 5 తరాలు అంతరించిపోయినా తనను తాను కాపాడుకుంటూ బ్రతికిన ఏకైక జీవి టార్డిగ్రేడ్. అది ఎక్కువ పరిణామ క్రమంలో మునిగిపోకుండా.
ఇక సింగపూర్ శాస్త్రవేత్తలకు ఇంతకన్నా గొప్ప జీవి ప్రయోగం చేయడానికి ఏముంటుంది? క్వాంటం ఎంటాంగిల్ చేయడానికి. లోపల కాసేపు దాని శరీరంలోని అన్ని జీవక్రియల్ని ఆపి తిరిగి మళ్లీ యథాస్థితికి చేరుకోగలగటం ఈ జాతికి మాత్రమే చెందింది. ఇక ఈ పరిశోధన గురించి తెలుసుకుందాం. ముందుగా 2 మైక్రోస్కోపీ సర్క్యూట్ని అమరుస్తారు. వీటిని ఒక కంప్యూటర్ మదర్ బోర్డు లాగా ఉంచుతారు. అతి శీతల ఉష్ణోగ్రత దాదాపు 0 డిగ్రీల దగ్గర ఈ రెండింటినీ ఎంటాంగిల్ చేస్తారు. క్వాంటమ్ బిట్స్ లేదా క్యూబ్ బిట్స్ అనే కొత్త పద్ధతిలో చేస్తారు. కొత్తదే కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఉదాహరణకి మీ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం. అది హాఫ్ స్పిన్లో ఉంది. మన భూమికి ఉత్తర దక్షిణ ధృవాలు కలిగిన అయస్కాంత క్షేత్రాలు ఎలా ఉంటాయో ఈ ఎలక్ట్రానిక్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బయటి అయస్కాంత క్షేత్రానికి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కంపాస్ నీడిల్లా అటు ఇటు తిరిగి ఒక చోట తిరగడం ఆగిపోతుంది. అంటే తన సహజ స్థితిలో సస్పెండ్ అయి చాలా తక్కువ శక్తితో చుట్టూ తిరుగుతుంది. మరైతే అత్యంత ఎక్కువ శక్తి గల స్థితిలోకి చేరుకోవాలంటే ఏం చేయాలి? ఏముంది? తలకిందులుగా ఉంచడమే. నిజమే, ఈ స్థితిలో ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర 2 అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి. ఒక దానిలో పూర్తిగా 0 శక్తి ఉంటే మరొక దానిలో ఎక్కువ అంటే 1కి సమానమైన శక్తి ఉంటుంది. వాటి మధ్యలో ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ని ఉంచినట్లయితే దానికి కూడా తెలియదు ఎటువైపు వెళ్ళాలి అన్న విషయం. అంటే ఒక క్వాంటమ్ బిట్ సూపర్ పొజిషన్లో ఉన్నట్టు ఉంటుంది. అయితే ఇలా ఒక క్వాంటమ్ బిట్ని మాత్రమే తయారు చేయగలమా, లేదా అందులో ఒక జీవిని మాత్రమే ఉంచగలమా అంటే సమాధానం కాదు అని చెప్పాలి. మనం చేసిన పరిశోధనలో 2 సర్క్యూట్స్ ఉపయోగించారు. అందులో అతి శీతల ఉష్ణోగ్రతను ఉపయోగించినప్పుడు ఇవి ఒక సూపర్ కండక్టర్ మెటల్స్గా మారిపోతాయి. అప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్తో పని లేకుండానే దానిలో కరెంటు సప్లై అవుతుంది. ఇప్పుడు అందులో అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించగలిగితే అప్పుడు కరెంట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 2 దిశల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. ఈ 2 దిశల్లో తిరగడం అనేది ఎక్కువ ప్రాబబిలిటీస్కి అవకాశం ఇస్తుంది. అంటే ఎక్కువ క్యూబిట్కి అవకాశం ఉంటుంది. ఇక అలా 2 క్యూబిట్లు తీసుకొని వాటి అయస్కాంత క్షేత్రాలని ట్యూన్ చేసినప్పుడు దానికున్న వైబ్రేటర్ లేదా ఆస్కిలేటర్లో ఒకటి క్లాక్ వైజ్లో తిరిగినప్పుడు క్వాంటమ్ ఎంటాంగిల్ అవుతుంది. అనుకోవడానికి చాలా సులభంగానే ఉన్నా ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. అలాంటి క్యూబిట్స్ దానిలో ప్రసరించే కరెంటు ఫ్లో వల్ల మాత్రమే గుర్తించబడతాయి. అందుకే శాస్త్రవేత్తలు ఆ క్యూబిట్లో టార్డిగేట్ను ఉంచారు. వాటిలో 3.271 GHz బదులు 3.26 GHz వైబ్రేషన్ను మాత్రమే ఉపయోగించారు. దాని ప్రభావం 2 క్యూబిట్లో కూడా కనిపించడం మొదలుపెట్టింది. అది గమనించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఒక టార్డిగ్రేడ్ను 2 క్యూబిట్స్లో ఎంటాంగిల్ చేయగలిగామని సంతోషించారు. కానీ ఇదంతా నిజమేనా? 0 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో టార్డిగ్రేడ్ను ఉంచినప్పుడు దాని శరీరంలో మిగిలి ఉన్న నీరంతా గడ్డకట్టుకుపోయింది. అప్పుడు అది బలహీనమైన ఎలక్ట్రిక్ కండక్టర్గా మారుతుంది. బహుశా తక్కువ గిగాహెడ్స్లో క్విబిట్ నుంచి అందులో టార్డిగ్రేడ్ను ఎంటాంగిల్ చేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు టార్డిగ్రేడ్ల మధ్య ఏం జరుగుతోంది? ఎటువంటి సందేశాన్ని ఇస్తోంది? రీడింగ్ ఏమన్నా ఫ్లక్చుయేట్ అవుతుందా? అది కూడా పరిశోధన చేసి అసలు కాదు అని తేల్చారు. ఈ ప్రయోగంలో శబ్దం అస్సలు లేదు. మనం మైక్రోస్కోపిక్ క్యూబిట్స్ని ఉపయోగించాం. దానివల్ల క్వాంటం ఏర్పడింది. ఎంటాంగిల్ అంటేనే ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వటం. టార్డిగ్రేడ్ను క్విబిట్ మీద ఉంచి కనెక్ట్ చేశాం. దానివల్ల క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అయిపోయింది. ఈ పేపర్ పబ్లిష్ అవటం, దాని మీద చాలా పరిశోధనలు, చర్చలు, విమర్శలు రావటం జరిగింది. అయితే ఇందులో మానవ మెదడు, హ్యూమన్ బ్రెయిన్ లాంటి ఒక ఫంగస్ను గుర్తించారు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.